ఏసీపీగా వచ్చి అనామిక కుట్రను బయటపెట్టి రాజ్ కావ్యాలను కలిపిన అప్పు. ఆనందంలో కళ్యాణ్ అపర్ణ, షాక్లో రుద్రాని రాహుల్. ఎంతకు ఏం జరిగింది? అసలు ఏసీపీగా వచ్చి అనామిక కుట్రను అప్పు ఎలా బయటపెట్టింది? మరి రాజు అనామిక చెప్పిందంతా నిజమని నమ్మి కావ్యరాజులిద్దరూ ఒకటయ్యారా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కావ్యకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా అప్పు అయితే చాలా గట్టిగానే కష్టపడుతుంది. నేను ఖచ్చితంగా పోలీస్ని అవుతాను, ఖచ్చితంగా అవుతాను కవి అని చెప్పనేసరికి, నీలో ఈ పట్టుదల ఖచ్చితంగా ఉండాలి. నువ్వు అవితేని తర్వాతే కదా మీ అక్కకు జరిగిన అన్యాయం గురించి నువ్వు పోరాడేది అని చెప్పనగానే అని ఇంకా అప్పటి నుంచి కూడా చాలా శ్రద్ధగా ట్రైనింగ్ తీసుకుంటూ ఇంకా కోచింగ్ మొత్తం కూడా తీసుకుంటూ ఉంటుంది. అలా కోచింగ్ తీసుకోవడం వల్ల ఫస్ట్ అటెంప్ట్లోనే పోస్టింగ్ అయితే వస్తుంది. తను బాగా ప్రిపేర్ అవ్వడంతో ఏసీపీగా ఛార్జ్ కూడా తీసుకుంటుంది అప్పు. ఇంకా అలా ఛార్జ్ తీసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ మా అక్క కేసుని ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనగానే, మొదలుపెట్టు, ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచే మొదలుపెట్టు, ప్రతి ఒక్కటి వదిలిపెట్టద్దు, ప్రతి ఒక్కరిని కూడా నీ స్టైల్లో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేయి, అప్పుడే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని చెప్పనేసరికి, సరే మరి కంప్లైంట్ ఇవ్వకుండా ఇలా చేయడానికి లేదు కదా అని చెప్పాను. కానీ కంప్లైంట్ నేను ఇస్తాను, లేదా మీ అమ్మ చేత కంప్లైంట్ ఇప్పిద్దాము అని చెప్పనేసరికి, మా అమ్మ చేతే కంప్లైంట్ ఇప్పిద్దాము అని చెప్పి ఇంకా అప్పు అనేసరికి, సరే ఎంక్వైరీ మొదలుపెట్టప్పు, రేపే అత్తయ్య గారిని తీసుకొచ్చి నేనే కంప్లైంట్ దగ్గరుండి ఇప్పిస్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా కనకం అయితే కంప్లైంట్ ఇస్తుంది. అప్పు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ సురేష్ను పట్టుకుంటుంది. సురేష్ను పట్టుకుని తన స్టైల్లో అడిగేసరికి, అసలు నిన్ను ఇదంతా ఎవరు చేయమన్నారు అని చెప్పనగానే అనామిక మేడమే చెప్పారు. సామంత సార్ కూడా నాకు అంతలా ఏమీ ఫోర్స్ చేయలేదు, అనామిక మేడమే కావాలని కావ్య మేడంని ఎట్టి పరిస్థితిలో తెలియకుండా డిజైన్లు తీసుకోవాలని, ఆ డిజైన్లు మన కంపెనీకి యూజ్ చేసుకుంటేనే మనం మొదటి స్థానంలో ఉంటాము, ఆ రాజ్ కంపెనీని దెబ్బతీయొచ్చని అనామిక మేడమే సార్ని ఫోర్స్ చేయడం వల్లే అనామిక మేడం చెప్పిన మాట సార్ విని కావ్య మేడంని తీసుకున్నారు. కావ్య మేడంకి అసలు ఎలాగా తెలీదు, తెలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ అనామిక మేడము దాక్కుని ఉండడంతో ఇంకా కావ్య మేడంకి అవి ఏమీ తెలియక కావ్య గారే డిజైన్స్ ఇచ్చారు. కానీ ఆవిడ చాలా ఎఫెక్ట్ పెట్టే ఇచ్చారు. ఎందుకంటే చిన్న కంపెనీ అని ఎప్పుడైతే చెప్పానో, చిన్న కంపెనీని కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే మేడం చాలా కష్టపడి డిజైన్స్ ఇచ్చారు. కానీ అనామిక మేడమే కావాలని కుట్ర చేసి ఇదంతా చేశారు అని చెప్పనేసరికి, మరి విషయం నువ్వు ఎక్కడికి వచ్చినా చెప్తావా అని అనగానే, చెప్తాను మేడం అని చెప్పనేసరికి, నువ్వు గనక చెప్పలేదనుకో ఇప్పటి వరకు నేను అంతా కూడా రికార్డింగ్ చేశాను, నిన్ను కావాలని కుట్ర చేశావని, మా అక్క జీవితం నాశనం అయిపోయేలా నువ్వే చేశావని నిన్ను జైల్లో పెట్టేస్తాను, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ లేదు మేడం, లేదు, పిల్లలు కలవాలని, నాకు అలాంటి ఇబ్బంది పెట్టొద్దు మేడం, మీరు ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడ అది అయిపోతుంది. ఇంకా సందీప్ను పట్టుకుంటుంది అనామిక, అప్పు అయితే సందీప్కి అయితే ఏం తెలీదు, కేవలం నాకు సురేష్ గారు పరిచయం అయ్యి ఇలా డిజైన్స్ కావాలి అని చెప్పారు. ఎవరికి అని అడిగితే పలానా కంపెనీ అని చెప్పారే తప్ప ఏ కంపెనీ ఏంటో వివరంగా చెప్పలేదు. కావ్యకు ఏదైతే చెప్పానో నాకు అదే చెప్పారు, చిన్న కంపెనీ అని చెప్పారు. కావ్య కూడా వాళ్ళ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి పోటీగా అయితే ఖచ్చితంగా వర్క్ చేయదన్న విషయం నాకు కూడా తెలుసు కదా, చిన్న కంపెనీ అనగానే సరే పోనీలే కావ్యకు కూడా వర్క్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతోనే చేశానే తప్ప అంతకు మించి నేనేమీ చేయలేదు అని చెప్పి ఇంకా చేసేసరికి ఎక్స్పో దగ్గరికి వెళ్ళిన తర్వాత, అసలు మీరు ఎలా డిజైన్స్ ఇస్తారు, ఆ డిజైన్స్ మొత్తం మా అక్కే వేసింది, మా అక్క వేసిన డిజైన్స్ వాళ్ళు చిన్న కంపెనీ అని చెప్పి
తీసుకున్న డిజైన్స్ అవి ఫ్రాడ్ చేసి మరీ ఈ రకంగా వాళ్ళు వాళ్ళ కంపెనీ తరపున ఎక్స్పోజ్ చేసి ఆ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. లేదంటే అసలు వాళ్ళకి నెంబర్ 1 స్థానం వచ్చేదే కాదు. మా అక్క నిజానికి వాళ్ళకు డిజైన్స్ వేసి ఇచ్చేదే కాదు. ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాజ్ వైఫ్ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎందుకు వర్క్ చేస్తారు? అందులో ఏదో ఫ్రాడ్ ఉందని మీకు అనిపించలేదా? ఎంత విలువలు గల కంపెనీయో మీకు తెలియదా అని చెప్పనేసరికి, సారీ మేడం, మాకు అవన్నీ తెలియదు కదా, కేవలం వాళ్ళు డిజైన్స్ తీసుకొచ్చి ఎక్స్పోలో పెట్టారు, ఆ డిజైనర్ పేరు కూడా వాళ్ళు అక్కడే చెప్పారు తప్ప మాకు ముందుగా కూడా ఏమీ చెప్పలేదు. అయినా రూల్స్ ప్రకారం మాకు డిజైనర్ ఎవరన్న విషయం కూడా మాకు అవసరం లేదు. ఓన్లీ ఎక్స్పోలో పెట్టిన డిజైన్స్ను మాత్రమే చూస్తాము. అందులో ఏది ది బెస్ట్గా ఉందో అది మాత్రమే మొదటి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అలా ఫ్రాడ్ చేశారన్న విషయం మాకు తెలియదు కదా మేడం. మీరు అలా ఫ్రాడ్ చేశారన్న విషయం మాకు అక్కడ నెంబర్ 1 స్థానాన్ని మేము ప్రకటించినప్పుడే చెప్పున్నా కానీ మేము వాళ్ళని ఆ ఎక్స్పో నుంచి బయటికి పంపించేసి నెక్స్ట్ ఎవరుంటే సెకండ్ స్థానంలో ఉన్నారో వాళ్ళకే మొదటి స్థానాన్ని ఇచ్చేవాళ్ళని అని చెప్పనేసరికి, అప్పుడు బయట పెట్టలేదు, సరే ఇప్పుడు వాళ్ళకి మొదటి స్థానం నుంచి వాళ్ళకి అవార్డు వెనక్కి తీసుకోండి అని చెప్పనేసరికి, సరే మేడం, నేను మా ఎక్స్పో కమిటీ వాళ్ళతో నేను మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను అని చెప్పి ఇంకా ఎక్స్పో కమిటీని నడిపించే అతనైతే చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా సురేష్ని పట్టుకుంటుంది. సురేష్ని తీసుకుని నేరుగా రాజ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. రాజ్ వాళ్ళ ఇంటికి రావడంతో, ఏంటప్పు పోలీస్ అయ్యావని నీ అధికారాన్ని చూపిద్దామని ఇక్కడికి వచ్చావా అని చెప్పాను. కానీ లేదు బావా, నిజాలేంటో మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే వచ్చాను. ఆ తప్పు అంతా కూడా మా అక్కే చేసింది. కావాలనే ప్రత్యర్థి కంపెనీ వాళ్ళతో మా అక్క చేతులు కలిపి మీ కంపెనీ పరువును తీయాలనుకుంది అంటూ నువ్వు నిందలు వేసావు కదా మా అక్క మీద. మా అక్క ముఖం కూడా చూపించొద్దు అని శాశ్వతంగా వెలివేసావు కదా. అసలు మా అక్క ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసమే వచ్చాను అని చెప్పనేసరికి, అంటే నువ్వు నిరూపిస్తే నిరూపణ అయిపోతుందా? అక్కడ మొదటి స్థానంలో ఉండవలసిన నాకు సెకండ్ స్థానం వచ్చింది అంటే మొదటి స్థానానికి వచ్చేస్తానా? పోయిన పరువు నాకు తిరిగి వస్తుందా అని చెప్పాను. కానీ వచ్చేలాగే చేస్తాను బావా, వచ్చేలాగే చేస్తాను. మీరు ఎందుకంత కంగారు పడతారు? మొదటి నుంచి మా అక్క ఏం చెప్తుందనేది మీరు అర్థం చేసుకోకుండా ఎందుకు మీ ధోరణిలో మీరు మాట్లాడుతూ ఉంటారు? చెప్పండి సురేష్ అని చెప్పనేసరికి, క్షమించండి సార్, కావ్య మేడంని ఈ కుట్రలో ఇరికించింది నేనే ఒక రకంగా. మా వెనక ఉండి నడిపించింది అనామిక మేడమే. ఎందుకంటే అనామిక మేడం సామంత్ సార్ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తిగా ఆఫీస్కి వచ్చేవారు. కావ్య మేడం మీ నుంచి విడిపోయారన్న విషయం తెలుసుకున్న తర్వాత కావాలనే అనామిక మేడం కావ్యని ఈ వేరే చిన్న కంపెనీ, మా సిస్టర్ కంపెనీలో అక్కడ జాయిన్ అయ్యేటట్టుగా చేశాము. అది చిన్న కంపెనీ అవ్వడంతో కావ్య మేడం ఈ కంపెనీ పేరేంటి అని అడిగేసరికి వేరే పేరు చెప్పాము. బెనామీ పేరు చెప్పేసరికి మేడం అది నిజమని నమ్మి మాకు డిజైన్స్ ఇచ్చారు. మా వెనక ఉన్నది అనామిక అని, సామంత్ అన్న విషయమని అసలు కావ్య మేడంకి తెలీదు. కావాలని ఇదంతా కూడా ఎక్కడా తెలియకుండా జాగ్రత్త పడుతూ అనామిక మేడమే కావ్యతో డిజైన్స్ వేయించారు. ఆ డిజైన్స్ కాస్త తీసుకొచ్చి ఎక్స్పోలో పెట్టారు అని చెప్పనేసరికి, అవును సార్, మాకు ఆ విషయం తెలీదు, మేడం వచ్చి చెప్పేంత వరకు తెలీదు అని చెప్పాను. కానీ అవును సార్, నిజమే, అవి ఎక్స్పోలో కావ్య మేడం పర్మిషన్ లేకుండానే ఎక్స్పోలో పెట్టారు అని చెప్పనేసరికి, అలా ఎలా పెడతారు, అలా పెట్టడానికి ఒప్పుకోరు కదా అని చెప్పాను. కానీ దాని గురించే నేను కమిటీ వాళ్ళతో మాట్లాడాను, మళ్ళీ ఎక్స్పో నిర్వహిస్తానన్నారు. నెక్స్ట్ సెకండ్ స్థానంలో ఉన్నది మీరే కాబట్టి మీకే మొదటి స్థానం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి, ఇప్పటికైనా అర్థమైందా బావా మా అక్క ఎలాంటిదో? మా అక్క ఎప్పుడూ కూడా ఈ కుటుంబానికి అన్యాయం చేయదు. ఈ కుటుంబం నాశనం అయిపోతూ ఉంటే అనామికలాగా చూస్తూ ఉండదు. ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడదు మా అక్క. దుగ్గిరాల ఫ్యామిలీ గురించి ఒక పరువు ప్రతిష్ట ఉందన్న విషయం మా అక్కకి బాగా తెలుసు. పెళ్ళికి ముందు నుంచి మీకు డిజైన్స్ ఇచ్చిన మా అక్క పెళ్ళైన తర్వాత వేరే కంపెనీ వాళ్ళతో ఎలా కలుస్తుందనుకున్నావు? అనామికతో చేతులు కలిపి మీ కంపెనీ పరువుని, మీ కంపెనీ ప్రతిష్టని తీస్తుందని ఎలా ఊహించావు బావా? ఒక్కసారి మా అక్క ఈ పని చేసిందా అన్న ఆలోచన నీకు వచ్చుంటే
ఇంత అవకాశం, ఇంత దూరం, ఇంత ఎడబాటు వచ్చేది కాదు కదా. అక్కడ మా అక్క ఎంతో బాధపడుతుంది. చెయ్యని తప్పుకు నింద వేసుకుని ఇంట్లోంచి బయటికి వచ్చాను. నాకు తెలియకుండానే నేను మోసపోయాను. కుట్ర చేయబడి కుట్రలో ఇరుక్కున్నాను. అలాంటి నేను ఎంత చెప్తున్నా నా భర్త వినిపించుకోవడం లేదు. నేను ఎలా నిరూపించుకోవాలి అని ఇంట్లో పడి ఏడుస్తుంది బావా. నువ్వే మా అక్కను అర్థం చేసుకోవాలి. నిజంగా మా అక్క ఏ తప్పు చెయ్యదు, చెయ్యలేదు కూడా. నీకే ఇప్పుడే అర్థమైంది కదా. త్వరలోనే మళ్ళీ ఎక్స్పో నిర్వహించి నీకు మొదటి స్థానం వచ్చేలా చేస్తారని చెప్పారు కదా. నేను వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇందాక అన్నావు కదా బావా, నిజానిజాలు నిరూపణ అయితే ఏం జరుగుతుంది, ఏం జరగదు కదా అని. జరగదు అని నువ్వనుకుంటే సరిపోదు బావా, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అప్పు అయితే వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయింది ఈ సురేష్ ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి ఇంకా వెంటనే అనామికనైతే అరెస్ట్ చేస్తుంది. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అప్పు అనగానే, అప్పు కాదు ఏసీపీ అప్పు, అర్థమవుతుందా? మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. నా స్టైల్లో నీకు సమాధానం చెప్పానే అనుకో, నువ్వు ఇక్కడ కూడా నిలబడలేవు అనగానే, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పాను. కానీ ఫ్రాడ్ చేసి ఒకరి కాపురాన్ని నాశనం చేసినందుకు. ఎందుకంటే మా కావ్య, దుగ్గిరాల కావ్యనే డిజైనర్, మీ కంపెనీకి గాను డిజైన్లు ఇవ్వలేదు. మీ కంపెనీ పేరు తనకు చెప్పలేదు. తనకు కేవలం చిన్న కంపెనీ అని మాత్రమే చెప్పారు. మీ కంపెనీ అని చెప్పుంటే తను డిజైన్ కూడా ఇచ్చేది కాదు. అలాంటి తప్పుడు తనని మోసం చేసే కదా మీరు డిజైన్లు ఎక్స్పోలో పెట్టారు. నేను ఎక్స్పో వాళ్ళతో కూడా మాట్లాడాను అని చెప్పనగానే కొంప మునిగింది అంటూ ఇంకా సామంత్ అయితే వస్తాడు. ఏం జరిగింది సామంత్ అనగానే, ఎక్స్పోలో మనం చేసిన కుట్ర గురించి తెలిసిపోయింది. మనకి ఇచ్చిన అవార్డుని వెనక తీసుకుంటూ నెంబర్ 1 స్థానాన్ని మన తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళకే ఆ స్థానాన్ని అయితే ఇస్తారంట. మనం చేసిన కుట్ర గురించి తెలిసిపోయి మనకు అరెస్ట్ వారెంట్తో పోలీసులు వస్తున్నారనగానే ఎదురుగా పోలీస్ కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సామంత్ అయితే. ఏంటి సామంత్, ఇంతసేపు నన్ను చూడకుండానే అనామికతో మాట్లాడేసావా అని చెప్పనేసరికి, సారీ మేడం సారీ అని చెప్పనేసరికి, ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పాను. కానీ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా రాజ్ అయితే కావ్య దగ్గరికి వస్తాడు. కావ్య ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే కావ్య ప్రెగ్నెంట్గా ఉండడంతో ఇంట్లోనే ఉంటుంది. ఇంకా రాజు ఇంట్లో అడుగు పెడతాడు. ఇంకా కావ్య ఏం మాట్లాడదు, సైలెంట్గానే ఉంటుంది. నన్ను క్షమించు కళావతి, నీ విషయంలో నేను చాలా పెద్ద పొరపాటే చేశాను. నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో, నీ మనస్తత్వం ఏంటో తెలిసి కూడా నువ్వు తప్పు చేశావు అంటే నేను నమ్మి నిన్ను చాలా అవమానించాను. ఆ రోజు మా అమ్మ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావని నిన్ను ఎంతో బాధ పెట్టాను. ఆ బాధతోటే నువ్వు బయటికి వచ్చేసినా కానీ అనామికతో చేతులు కలిపి నా కుటుంబాన్ని, నా కంపెనీని పరువు తీసావని కోపంలో నిన్ను ఎన్నో మాట్లాడినాను. నన్ను క్షమించు, పదమని ఇంటికి వెళ్దామనగానే ఇంకా వెంటనే రాజ్కి అయితే ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి, ఎక్స్పో నుంచి చేస్తున్నాం సార్, సామంత్ వాళ్ళు ఫ్రాడ్ చేసి ఎక్స్పోలో మొదటి స్థానంలో గెలిచారన్న విషయం తెలిసింది. అందుకే వాళ్ళని ఎక్స్పో నుంచి తొలగించి తర్వాత స్థానంలో ఉన్నది మీరే కాబట్టి మీకే మొదటి స్థానం ఇవ్వాలనుకుంటున్నాము. రేపు సాయంత్రం మీరు సతీ సమేతంగా రాగలరని ఆహ్వానిస్తున్నామనగానే, అలాగే అని చెప్పనేసరికి, పదకాలవతి మనం ఇంటికి వెళ్ళి రేపు సాయంత్రం ఎక్స్పోకి వెళ్ళాలి. ఎక్స్పో నుంచి కాల్ వచ్చింది. సామంత్ వాళ్ళు కుట్ర చేసి ఎక్స్పో మొదటి స్థానం తీసుకున్నారన్న విషయం తెలియడంతో వాళ్ళని ఎక్స్పో నుంచి తొలగించి మనకే మొదటి స్థానాన్ని ఇస్తున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. నిజంగానా మీరు చెప్పేది నిజమా అనగానే, నిజమే, ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది అనగానే ఇంకా కావ్య చాలా సంతోషపడుతుంది. ఇంకా వెనకాలే అపర్ణ, ఇటు ఇందిరాదేవి కూడా వచ్చేస్తారు. ఏంటి కావ్య, రాజుని పంపిస్తే వస్తావో రావా అన్న భయంతో మీ అత్తగారు వాళ్ళ అత్తగారిని కూడా నీ దగ్గరికి పిలిపించేసుకున్నావా అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అనగానే, లేదమ్మమ్మ గారు నేను బయలుదేరుతున్నాను, వస్తానని చెప్పాను. కానీ చాలా సంతోషంగా ఉంది, మీరిద్దరూ వచ్చేసండి, మేము ఇంటి దగ్గర హారతితో ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి కనకం వెళ్ళొస్తామనగానే, అలాగే వదిన గారు అని చెప్పి ఇంకా కనకం ఇందిరాదేవి అపర్ణ వెళ్ళిపోతారు. రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంకా అప్పు కళ్యాణ్ కూడా ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఉందక్క అనగానే, నాకు ఈ సంతోషం ఇచ్చింది నువ్వే కదా, నేను ఏ తప్పు చేయలేదని నిరూపించింది నువ్వే కదా అని ఇంకా
కావ్య అయితే అప్పుకి థ్యాంక్స్ చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.